అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఓన్లీ ఎవరు రైతు కొన్నాడో ఆ నెంబర్ కొట్టి తెప్పితే ఇప్పుడు అందరూ తెలుసుకుంటే నష్టమే ఉంది సార్. ఇది చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఏ విధంగా టెక్నాలజీ వాడుతున్నామో మీకు నేను వివరిస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం నో యువర్ మిల్లర్ అనేది మేము మా డాష్బోర్డ్లో పెట్టాం. ఎట్లా ఈకేవైసీ ఉందో ప్రతి మిల్లు గురించి వివరాలు మీరు తీసుకోవచ్చు. ఎంతవరకు ధాన్యం వచ్చింది, ఎంత సిఎంఆర్ అయింది, అతను ఏ విధంగా ఎంతవరకు బ్యాంక్ గ్యారంటీ కట్టాడు, ఎంత పవర్ కన్జంప్షన్ ఉంది, ఈ వివరాలన్నీ మేము తీసుకున్నాం. ట్యాక్స్లు ఎంతవరకు కడుతున్నారు. ఎందుకంటే పీడిఎస్ రైస్ మేము పక్కదారి వెళ్ళకుండా ఉండడానికి కోసం ఈ ప్రక్రియ బాగా లోతుగా చేసాం. ప్రతి రైతు వివరాలు మీకు రైతు సహాయ కేంద్రాల నుంచే వస్తుంది మనకి. సో మేము ఆర్ఎస్కేఎల్ ద్వారా ఖచ్చితంగా మీకు ప్రతి రైతు నమోదు చేసుకున్న ఈ పంట దగ్గర ఉన్న డేటా అంతా కూడా సేకరించింది. ఆ స్థాయిలోనే మీకు సమాచారం అందించగలుగుతాం. మేము డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తాం. విల్ బీ హ్యాపీ టు షేర్ విత్ యూ. ఖచ్చితంగా చాలా పారదర్శకంగా ఉంటాం ఆ విషయంలో. రియల్ టైంలోనే మీకు అందిస్తాం, ఖచ్చితంగా అందిస్తాం. ఇట్ ఈస్ అవైలబుల్ దట్ ఫెసిలిటీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకటి మంచి పెద్ద టీవీ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ పెడితే బాగుంటుందేమో ధాన్యం కొనుగోలు విషయంలో. చక్కగా ఈ డాష్బోర్డ్ ఏర్పాటు చేసి ఎప్పుడంటే ఎప్పుడు మీరు పారదర్శకంగా చెక్ చేసుకోవచ్చు. వితౌట్ లాగిన్ లో వెళ్ళి ఎవరెవరు పే చేశారు ఎవరికి అనేది దట్ డేటా ఈజ్ అవైలబుల్. విల్ కీప్ అ బిగ్ డిస్ప్లే బోర్డ్ which will give all the data real time. దాంట్లోనే ఉండేది సార్. ఏ జిల్లాలో ఏ రైతు నుంచి ఎంత కొన్నారు అనేది మొత్తం కనిపించేది. జిల్లాల వరకే ఉండేదండి. విలేజ్ వైజ్ గా కూడా ఉండేది సార్. ఈసారి మీకు ఆర్ఎస్కే ద్వారా మనకి ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయాం మనం. సో పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు అందించే సమాచారం ఏదైనా కూడా మేము రైతు సహాయ కేంద్రాల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు జరిగిన ఆ ప్రక్రియలో భాగంగానే అప్డేట్ అవుతూనే వస్తాం. ఇప్పుడు నేను మీకు అందించిన సమాచారం యాజ్ ఆఫ్ టుడే 3 o'clockకి. సో ఇట్స్ అన్ అప్డేటెడ్ ఇది డెఫినెట్లీ. బట్ very good point. I think we will keep one display sign here which will give you all the data. సార్ ఇంకొకటి కార్పొరేషన్ ఎంప్లాయీస్ సీనియారిటీ లిస్ట్ విషయం బాగా ఇబ్బందిగా ఉంది సార్. వాళ్ళకి కోర్టు కూడా ఆర్డర్ చేసింది సీనియారిటీ లిస్ట్ కొంచెం మీరు త్వరగా ప్రిపేర్ చేయండి. చాలా ఎంప్లాయీస్ కూడా కొంచెం లిస్ట్లో పెట్టుకోండి సార్. తప్పకుండా. అది రాష్ట్ర విభజన తర్వాత కొన్ని సమస్యలు అట్లానే కొనసాగినాయి. అందులో కొంతవరకు ఆ క్లారిటీ వచ్చింది చివరి దశలో ఉంది. తప్పకుండా ఐ థింక్ వీ విల్ రిజాల్వ్ దట్ వెరీ సూన్. తప్పకుండా చేస్తాం. మీకు థ్యాంక్ యూ హడావిడిగా వచ్చినందుకు.